క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి సిద్ధపడదాం. దేవుని వాక్య భాగాన్ని చదువుదాం, లేఖన భాగాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వాక్య భాగం చదువుకుందాం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్య భాగం ద్వారా ప్రభు కొన్ని విషయాలు మనకు తెలియజేయలాగిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, ఘనమైన మా రాజా, మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అపారమైన మీ నామాన్ని బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఉన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు, అపారమైనటువంటి మీ ప్రేమ, కృప, కనికరాలను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. రీతిగా మీ పరిశుద్ధ పాదపీఠం యొద్దకు చేరి మీ మాటలు ధ్యానం చేయటానికి ప్రభా మీ యొద్దకు మేము సమీపిస్తుంటుండగా మీరు నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు దేవుని లేఖనాల్లో నుండి పరిశీలన చేద్దాం. ఈ మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి తెలియజేస్తున్నటువంటి మాట. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ప్రార్థన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందటానికి, దేవుడు ఆశించగలిగేటటువంటి జీవితాన్ని జీవించాలంటే ప్రార్థన ఎంతైనా అవసరం. ప్రార్థన అంటే ఏదో బాధ వచ్చినప్పుడో, కష్టం వచ్చినప్పుడో, ఇబ్బంది వచ్చినప్పుడో ప్రార్థించేటటువంటి స్థితి కాదు. కానీ ప్రార్థన అనేది అనుదిన చర్యగా ఉండాలి. ప్రార్థన అంటే ఒక కుమారుడు తన తండ్రితో ఏ రీతిగా మాట్లాడగలుగుతాడు నిత్యము, ఆ రీతిగా దేవునితో మాట్లాడటం. అనగా ఒక తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి సహవాస బాంధవ్యం మన దేవుని వల్ల మనం కలిగి ఉండాలి. ప్రార్థన అనుదిన చర్యగా నిత్యము ప్రార్థించగలిగే వారిగా ఉండాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయటం. ప్రార్థనల గురించి భక్తులు వారి జీవిత అనుభవాల్లో నుండి అనేకమైన విషయాలు మన క్రైస్తవ చరిత్రలో తెలియజేయటం మనం చూస్తాం. ఎవరైతే మోకాళ్ళ అనుభవాన్ని కలిగి ఉంటారో వారి విశ్వాస జీవితంలో అత్యున్నతమైన స్థితిలో ఉంటాడని ఒక భక్తుడు అన్నాడు. ప్రార్థన అంటే పరలోక సంబంధమైనటువంటి శక్తిని భూమి మీద బహిర్గతం చేసేదే, బయలుపరిచేదే ప్రార్థన అన్నాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రార్థన ఎంత అవసరమైనటువంటిదో భక్తుల జీవితాల్లో కంటే ముఖ్యంగా మన ప్రభు అయిన, మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ఆయన భూమి మీద జీవించినటువంటి ఆ 33.5 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి పాఠాలు, అనేకమైన విషయాలు దేవుడు మానవ జాతికి బోధించాడు, చూయించాడు, నేర్పించాడు. అందుకనే ప్రభువారు అన్నారు, మీరు నా అడుగుజాడల్లో నడుచుకున్నట్లు అన్ని విషయాల్లో, సకల ప్రవర్తనలో నేను మీకు మాదిరి ఉంచుతున్నాను అంటున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ప్రార్థన అనుభవాన్ని గుర్చినటువంటి ఒక విషయాన్ని మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ప్రార్థనకు ఎంత విలువిచ్చారో, ఎంతగా ప్రార్థన చేయగలిగే వారిగా ఉన్నారో, ఎంతగా ప్రార్థించగలిగేటటువంటి వారిగా ఉన్నారో ప్రభు వారి జీవితాల్లో నుండి మనం నేర్చుకుందాం. అందుకే నేను ఏ రీతిగా మీరు కూడా ఎలాగూ చేయవలనని నేను మీకు మాదిరి ఉంచిపోతున్నానని ప్రభువారు చివరి మాటల పలకటం మనం చూస్తాం. ఎందుకంటే మామూలుగా మనం ఆలోచించేస్తే ఆయన దేవుడు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచ్చిన భాగాలు మనం చదువుతూ ఉంటే ఆయన దైవ స్వరూపం కలిగినటువంటి వాడని, ఆయన దేవుడే ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువారిని గురించి లేఖనం తెలియజేస్తూ ఉంది. అంటే దేవుని స్థానంలో ఉన్న వ్యక్తికే ప్రార్థన అంత అవసరమైనప్పుడు ఈరోజు మానవులుగా, దేవుని పిల్లలంగా, ప్రభువు మీద ఆధారపడి బ్రతికేటటువంటి మన జీవితాల్లో మనకెంత ప్రార్థన అవసరమై ఉందో ప్రియా దేవుని పిల్లలారా మనం పరిశీలన చేయగలిగేటటువంటి వారిగా ఉండాలి.
ఆలోచన చేయగలిగేటటువంటి వారిగా ఉండాలి. దేవుని లేఖనాల్లో విషయాలు పరిశీలన చేద్దాం. ప్రభువారు ఏ రీతిగా ప్రార్థన చేయగలిగారో, ఎలాగ ప్రార్థన చేయగలిగారో, ప్రభువారి జీవితంలో ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యతను ఇవ్వగలిగారో దేవుని లేఖనాల్లో నుండి పరిశీలన చేద్దాం. చదువుదాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 35వ వచన భాగాన్ని మనం చదవగలిగితే అక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తూ ఉందంటే, ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రభువారి జీవితంలో మొట్టమొదటి అనుభవం, ఆయన ఏకువజామునే ప్రార్థించేవారు. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటిగానే ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన ఒకరోజుగా నిత్యము అనుదినము తన జీవితపు అనుభవంలో ఆ అనుభవాన్ని, ఆ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండటం మనం చూడగలుగుతాం. ఆ ప్రార్థన స్థితిని కలిగి ఉండటం మనం చూస్తాం. ఏకువజామునే ప్రార్థించేవారు. ఈరోజు ఏకువనే ప్రార్థించే అనుభవం కావాలి. చాలామంది ఏకువనే లేచే అనుభవం ఉండదు. పొద్దుపోయాక లేస్తారు. లేచిన వెంటనే పని చేసి వెంటనే పని చేసేటటువంటి వారుగా ఉంటాం. కొంతమంది లేచిన వెంటనే ఆ సెల్ ఫోన్ పట్టుకుంటారు. ఎవరేం వాట్సాప్ పంపించారు, ఏ విషయాలు చూడటానికి వెంటనే సెల్ ఫోన్ పట్టుకుంటారు. కొంతమంది లేవటమే అద్దం ముందుకు వెళ్ళి చూస్తుంటారు తాము ఏ స్థితిలో ఉన్నారు. ఈరోజు చాలామంది ఏకువనే లేచి అనేకమైనటువంటి కార్యాలు చేయగలిగేవారుగా ఉంటారు. కానీ ప్రభు వారి జీవితంలో ఆయన జీవితపు అనుభవంలో ఏకువనే ప్రార్థించేటటువంటి అనుభవం. అందుకని భక్తుడు అంటాడు, దేవా ఏకువనే నేను నిన్ను వెతుకుదును, ఏకువనే నిన్ను వెతుకుదునయ్యా, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నానని కీర్తనకారుడు అంటాడు. ప్రభువారు అనగా ఉదయకాలం అంతా ఏ పరిచర్య జరిగించాలి, ఉదయకాలం అంతా ఏ రీతిగా పరిచర్య జరిగించాలని తన తండ్రికి అనుకూలమైన జీవితాన్ని జీవించడానికి, తన తండ్రి చిత్తానికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఏకువజామునే వెళ్ళి ఆ ప్రార్థన చేసే అనుభవం. ఈరోజు మరి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? పొద్దు పొడిచేంత వరకు పడుకొని లేచి మన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటాం. ఉదయకాల ఆరంభకాల సమయాన్ని దేవునికి ఇవ్వగలగాలి. ఆరంభకాల సమయంలో దేవునితోనూ గడపగలగాలి. ప్రార్థించడం, దేవుని వాక్యం ధ్యానం చేయగలిగేటటువంటి అనుభవాలు కలిగినటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఏకువజామున లేచి దేవుని సన్నిధిని వెతకగలుగుతావో ఆ దినమంతా దేవుని సన్నిధిని అనుభవించగలుగుతాం. ఆ దినమంతా దేవుని సహాయమును అనుభవించగలుగుతాం. ఆ దినమంతా దేవుని తోడ్పాటును, దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతావు. కాబట్టి ప్రభువారి జీవితంలో ఆ మొట్టమొదటి అనుభవం ఏకువజామునే ప్రార్థించే అనుభవం. మరి అటువంటి అనుభవం నీకుందా? వాక్యం తెలియజేస్తున్న రేయి మొదటి జామునే లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు దేవుని తట్టు నీ చేతులు ఎత్తుకో. నీ పసిపిల్లల ప్రాణాల కొరకు, ఈరోజు నీ జీవితం కొరకు, ఈరోజు నీ బ్రతుకు కొరకు, ఈరోజు నీ జీవితం కట్టబడటం కొరకు, ఈరోజు బయటికి వెళ్ళే నీ పిల్లల భవిష్యత్తు కొరకు, బయటికి వెళ్ళే నీ భర్త యొక్క పని కొరకు, వారు క్షేమంగా తిరిగి వచ్చి వారు చేసే ప్రతి కార్యాల్లో విజయాన్ని పొందగలగాలంటే ఏకువనే దేవుని సన్నిధిని సమీపించి ప్రార్థన చేయగలిగే అనుభవం మనకు ఉండాలి. కాబట్టి ప్రభువారి జీవితంలో ప్రార్థనకి ఎంతో విలువగలిగారో మనం చూడగలుగుతాం. ఏకువజామునే ఆయన ప్రార్థించగలిగేటటువంటి వారు. రెండవ విషయాన్ని మీకు తెలియజేస్తాను. మార్కు సువార్త 6వ అధ్యాయం 46-47 వచనాలు మనం చదివితే, ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రపు మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. ఇక్కడ ప్రభువారు 5 రొట్టెలను 2 చిన్న చేపలను 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి తర్వాత ఆయన వారందరిని విడిచి జన సమూహాన్ని పంపివేసి, నాకంటే మీరు ముందుగా వెళ్ళండి అని బెత్సయిదాకు తన శిష్యుల్ని పంపించేసి ప్రార్థన చేయడానికి కొండకెళ్ళి దాదాపు సాయంకాలం అయ్యేంత వరకు ప్రార్థించినటువంటి స్థితిని మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రభువారి జీవితంలో రెండవ అనుభవం, ఆయన ప్రతి సాయంత్రం వేళ ప్రార్థించేవారు. సాయంత్రమున ప్రార్థించేవారు. ఆయన దాదాపు ఆ సాయంత్రం వేళ వెళ్ళి, అనగా చీకటి పడేంత వరకు ఏకాంతంగా కొండకెళ్ళి ప్రార్థించగలిగేటటువంటి అనుభవం. ప్రేమైన దేవుని పిల్లలారు, ఈరోజు చాలామంది జీవితాల్లో మనం చూస్తాం. సాయంత్రం వచ్చిందంటే చాలా పనులు చేస్తుంటాం. సాయంత్రం వచ్చిందంటే మనం బయట తిరుగుతూ ఉంటాం.
చక్కగా ఆహ్లాదకరంగా తిరుగుతూ ఉంటాం. కొంతమంది సినిమాలు, షికార్లు, పార్కులు అంటూ ఈ లోక సంబంధమైనటువంటి సంతోషం కొరకు చాలామంది తిరిగేవారుగా ఉంటారు. సాయంత్రం వచ్చిందంటే రిలాక్స్ అవ్వాలి, సేద తీర్చబడాలి. ఎక్కడెక్కడికో వెళ్ళి తిరుగుతూ ఉంటాం. ఎక్కడెక్కడ ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్ళి కొద్దిగా టైం పాస్ చేద్దామని తిరగలిగేవారు ఈరోజు చాలామంది సమాజంలో ఉన్నారు. కానీ ప్రభు వారి జీవితంలో ప్రతి సాయంత్రం వేళ వెళ్ళి దేవుని సన్నిధానంలో అనగా ప్రార్థించగలిగేటటువంటి అనుభవం. ఈరోజు ప్రార్థించగలుగుతున్నావా? సాయంకాలం చల్లబోటున దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నావా? భక్తులు అయితే ఎంతో అనుభూతిని కలిగినటువంటి వారు ఉన్నారు. ప్రతి సాయంకాలం ఇస్సాకు జీవితంలో ప్రతి సాయంకాలం పొలంలో ధ్యానింప బయలువెళ్ళేదని మనం చూస్తాం. ఇస్సాకు ఎందుకు విధేయుడిగా, విశ్వాస వీరుడిగా తీర్చిదిద్దబడ్డాడంటే ప్రతి సాయంకాలం ఏకాంతంగా వెళ్ళి పొలములో ధ్యానించగలిగేవారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో ప్రార్థన అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆయన ప్రతి సాయంత్రాన వెళ్ళి ప్రార్థించగలిగే స్థితి. ఈరోజు నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? సాయంత్రం అయితే నీ సమయాన్ని అంతా వృధా చేస్తున్నావా? ఈరోజు చాలా మంది సాయంత్రం అయితే ఫ్రెండ్స్తో పెచ్చపాటిగా తాగి తిరగటానికి, సుఖించడానికి, లోక సంబంధమైన వాటిని జరిగించడానికి సిద్ధపడుతున్నారే కానీ దేవుని సన్నిధిని అనుభవించగలిగేవారు లేరు. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? ఈరోజు నీ ఆధ్యాత్మిక స్థితి ఎలాగుంది? నీవు ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఫలించాలంటే ప్రార్థన నీకెంతో అవసరమై ఉంది. ప్రార్థించగలిగే వారంగా ఉండాలి. ప్రభు వారు ఏకూజామును ప్రార్థించేవారు, సాయంత్రాన ప్రార్థించేవారు. 3వ అనుభవాన్ని మీకు తెలియజేస్తాను. లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచన భాగాన్ని మనం చదవగలిగితే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ప్రియులారా, ఆ ప్రభువారి జీవితంలో 3వ అనుభవం, ఆయన రాత్రంతా ప్రార్థించారు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి రాత్రంతా ప్రార్థించారు. రాత్రి వేళ ప్రార్థన చేసే అనుభవం మనకు కావాలి. రాత్రి వేళ దేవుని సన్నిధానంలో పోరాడగలిగేటటువంటి అనుభవాన్ని మనకు కావాలి. రాత్రి వేళ దేవుని సన్నిధిని అనుభవించగలిగేటటువంటి అనుభవం మనకు కావాలి. ప్రభువారి జీవితంలో రాత్రంతా అనగా మరలా ఉదయకార్యంలో ఏ పరిచర్య జరిగించాలో, ఏ రీతిగా ప్రజలను తన వైపుకు ఆకర్షించుకోవాలో, ఏ రీతిగా ప్రజల్ని వారి పాపము నుండి, శాపము నుండి విడిపించాలో, తగిన దేవుని వాక్కులను వారికి వినిపించాలో ప్రభువారు రాత్రంతా ప్రార్థించగలిగేటటువంటి అనుభవం. ఈరోజు రాత్రి నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? రాత్రి వేళ ఏకాంత అనుభవాన్ని దేవునితో నువ్వు పొందగలుగుతున్నావా? రాత్రి అంటే మనం విశ్రాంతి తీసుకోవడానికో, రాత్రి అంటే మనం ఏదో కాలక్షేపాలు చేయడానికో, రాత్రి అంటే అనేకమైనటువంటి కార్యాలు ఏకాంతంగా ఈరోజు చాలా మంది జీవితాలు మనం చూస్తున్నాం. రాత్రంతా త్రాగుతూ తిరిగేటటువంటి వారు, రాత్రంతా లోక సంబంధమైన జీవితాలు జీవించేవారు. కొంతమంది పగలు కనబడరు, రాత్రి అయిందంటే బయటకు వచ్చేస్తారు. తాగేవాడు, పేకాటాడేవాడు, ఇష్టానుసారంగా జులాయిగా తిరిగేటటువంటి వారు ఈరోజు ప్రస్తుత సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు పగలు కనబడరు, రాత్రి అవుతుందంటే బయటకు వస్తారు. రాత్రి అవుతుందంటే రోడ్ల మీదకి వస్తారు. రాత్రి అవుతుందంటే విహరించడానికి వస్తారు. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? రాత్రి కాల సమయంలో రాత్రి వేళ దేవుని సన్నిధిని అనుభవించగలిగే స్థితి నీకుందా? ప్రార్థించగలిగే అనుభవం నీకుందా? యాకోబుని గురించి రాయబడింది, అతడు రాత్రి అంతా పెనికిలాడాడంట. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదివితే, రాత్రి వేళంతా అతడు మగసిరి గలవాడై దేవునితో పోరాడిను. ఆ రాత్రంతా ఒక మనుషుడు దేవుని దూతతో, దేవునితో పెనుగులాడుచుండెను. ఈరోజు దేవుని సన్నిధానంలో ప్రార్థనలో పెనుగులాడగలిగే అనుభవం నీకుందా? ఏం జరుగుతుందో అదే జరుగుతుందని నీ జీవితాన్ని పట్టించుకో. నీ పిల్లల భవిష్యత్తును గుర్చిన ఆలోచన ఉండదు, నీ కుటుంబానికి గుర్చిన భవిష్యత్తును గుర్చిన ఆలోచన ఉండదు. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అనుకుంటాం. తిని త్రాగి సుఖించేవారుగా ఉండటమే కానీ ప్రార్థన చేసే అనుభవం ఈరోజు మనకు లేదు. ప్రార్థించగలిగేటటువంటి స్థితి మనకు లేదు. ఈరోజు నీ జీవితం ఎలాగ బాగుపడుతుంది? ఈరోజు నీ కుటుంబం ఎలా కట్టబడుతుంది? దేవుని చిత్తానుసారంగా నువ్వు ఏ రీతిగా దేవుని చిత్తాన్ని ఎరిగి నువ్వు నడుచుకొనగలవు? దేవుని లేఖనాలను పరిశీలన చేయకుండా, దేవుని వాక్యాన్ని పరిశీలన చేయకుండా, నీవు దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థించే అనుభవం లేకుండా ఈరోజు ఏ రీతిగా నీవు ఆధ్యాత్మికంగా ఎదగలవు? ప్రియా దేవుని బిడ్డ, నువ్వు పరిశీలన చేయాలి. ప్రభు నీ కొరకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభు వారి జీవితంలో రాత్రి వేళ ప్రార్థించినటువంటి అనుభవం, రాత్రి అంతా ప్రార్థించినటువంటి అనుభవం
ఈరోజు మన జీవితంలో రాత్రి వేళ కూడా ప్రార్థించగలిగేటటువంటి అనుభవం కావాలి. రాత్రి వేళ ఎక్కువగా దేవుని సన్నిధిని గడపగలిగే, ఏకాంతంగా వ్యక్తిగతంగా మన కుటుంబంలో దేవుని సన్నిధిని మనం ఏర్పాటు చేసుకుంటూ వ్యక్తిగతంగా మన కుటుంబాన్ని గురించి, మన పిల్లల భవిష్యత్తును గురించి, వారి జీవితాలు కట్టబడటం కొరకు, లేకపోతే వారి మన బిడ్డల యొక్క మారు మనసు కొరకు, రక్షణ కొరకు, వారి భవిష్యత్తు కొరకు ఈరోజు దేవుని సన్నిధానంలో ప్రార్థించగలిగే అనుభవాలు కావాలి. యాకోబు వలె పెనుగులాడగలిగే విశ్వాసులు ఈరోజు క్రైస్తవ సంఘానికి, సమాజానికి కావాలి. ఎవరో ప్రార్థన చేస్తే మనకు మేలు కావాలనుకుంటాం, ఎవరో ప్రార్థన చేస్తే మనం కట్టబడాలనుకుంటే సరిపోదు. నీవు దేవుని సన్నిధానంలో నీ మోకాళ్ళు వంగాలి, ప్రభువు నామం నీ మోకాళ్ళు వంగాలి. నువ్వు ప్రార్థనలో గడపాలి, ప్రార్థన శక్తిని నువ్వు అనుభవించగలగాలి. ప్రభు వారి జీవితంలో రాత్రి అంతా ప్రార్థించిన అనుభవాన్ని మనం చూస్తాం. ఆఖరి అనుభవం, 4వ అనుభవం మనం పరిశీలన చేస్తే లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే, ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండరి, నేనెవడనని జన సమూహంలో చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడుగగా. 4వ అనుభవం మనం చూస్తే ప్రభువారు శిష్యులతో కలిసి ప్రార్థించేవారు. శిష్యులతో కలిసి ప్రార్థన చేసేటటువంటి అనుభవం. అనేక సమయాలు, అనేక పర్యాయాలు, కొన్నిసార్లు తాను వెంబడించినటువంటి శిష్యుల్ని, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి అపస్తుల్ని తీసుకొని ఒలీవల కొండకి వెళ్ళేటటువంటి వారు, గెత్సేమనే తోటకి వెళ్ళేటటువంటి వారు, వెళ్ళి ప్రార్థనలో గడిపేటటువంటి అనుభవం. ఆ దినాన్ని కూడా వారిని తీసుకొని వెళ్ళారు. ప్రభువారు ఒంటరిగా కేవలం ప్రభువారు శిష్యులు మాత్రమే ఉన్నారు. అక్కడ జన సమూహాలకు అవకాశం లేదు. అందుకనే ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని ఆ శిష్యుల్ని ప్రశ్నించినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతాం. శిష్యులతో కలిసి ప్రార్థన చేసే అనుభవం. ఈరోజు దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు, క్రైస్తవునని చెప్పుకుంటున్నావు. ఎప్పుడైనా నీ భర్తతో, నీ పిల్లలతో కలిసి నీవు నీ కుటుంబంలో ప్రార్థన చేసావా? నీకు కలిగినటువంటి బంధువులతో, కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిని అనుభవించగలిగావా? ప్రియులారా, ప్రభువారు శిష్యులతో కలిసి ప్రార్థన చేశాడండి. ఈరోజు మన కుటుంబాలు, మన భార్య, మన భర్త, మన పిల్లలు, మనకు కలిగిన వారందరూ కలిసి మన కుటుంబంలో ప్రార్థన చేసుకోగలిగే అనుభవం మనకు కావాలండి. ప్రార్థన చేసుకోగలిగేటటువంటి అనుభవాలు మనకు కావాలి. అన్నిసార్లు సంఘంగా సహవాసంగా కలిసేటటువంటి అవకాశం ఉండదు, కానీ నీ కుటుంబకంగా కూడే అవకాశం రోజు నీకు దొరుకుతుంది. కుటుంబకంగా నీ కుటుంబంతో, నీ పిల్లలతో కలిసి ప్రార్థన చేసే అవకాశం నీకు ఎప్పుడైనా ప్రతిరోజు దొరుకుతుంది. మరి ఆ అవకాశాన్ని ఈరోజు నువ్వు సద్వినియోగం చేసుకోగలుగుతున్నావా? ఆ అవకాశాన్ని నువ్వు వాడుకొనగలుగుతున్నావా? ఆది సంఘంలో ప్రతి ఇంట ప్రార్థించుకొనగలిగే అనుభవం. వారు ఇంటింటా కూడుకొనొచ్చు, ప్రార్థన చేయొచ్చు, సహవాసం చేస్తూ సంఘంలో నూతన ఆత్మను చేర్చుతున్నట్లుగా మనం లేఖనాల్లో పరిశీలన చేస్తాం. ఈరోజు మన జీవితంలో ఈరోజు నీకు ఇచ్చిన కుటుంబంతో కలిసి ప్రార్థన చేసే అనుభవం మనకు కావాలి. ప్రార్థించగలిగేటటువంటి అనుభవాలు కావాలి. ప్రభువారు చాలా సమయాల్లో, చాలా సందర్భాల్లో శిష్యులతో కలిసి ఏ రీతిగా ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలో ప్రభువారు వారికి నేర్పారు, వారికి వివరించారు. అనేక అనుభవ పాఠాలు, అనేకమైన మాదిరి వారికి ఉంచిపోయారు. ఈరోజు నీ పిల్లలకు నువ్వు ఏ మాదిరి ఇవ్వగలుగుతున్నావు? విశ్వాసమైన తండ్రిగా, విశ్వాసమైన తల్లిగా ఈరోజు ఎదుగుతున్నటువంటి నీ పిల్లలకు నువ్వు ఏ మాదిరిని ఇవ్వగలుగుతున్నావు? నీ కుటుంబంలో ప్రార్థించగలుగుతున్నావా? కుటుంబకంగా సమకూర్చబడగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవునితో సహవాసం చేస్తూ ప్రార్థన చేసే అనుభవాన్ని ఈరోజు నీ పిల్లలకు నువ్వు నేర్పగలుగుతున్నావా? నీ పిల్లలకు, లేకపోతే నీ తర్వాత రాబోయేటటువంటి వారికి నువ్వు ఏ మాదిరిని ఇవ్వగలుగుతున్నావు? ప్రేమైన దేవుని పిల్లలారా, ఒకసారి ఈ సమయంలో దేవుని బిడలంగా పరిశీలన చేయగలిగేటటువంటి అనుభవాలు కలిగిన వారిగా ఉండాలి. ఆలోచన చేయగలిగినటువంటి అనుభవాలు కలిగిన వారిగా ఉండాలి. ప్రభువారి జీవితంలో ఏదో ప్రార్థన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఆయన శిష్యులతో కలిసి ప్రార్థించేటటువంటి అనుభవం. అందుకని ఆయన మనకు అన్ని విషయాల్లో మాదిరించిపోయాడండి. ఈరోజు మన జీవితంలో ఎలాగ ప్రేమించాలో, ఎలాగ ప్రార్థించాలో, ఎలాగ వాక్యం ధ్యానం చేయాలో, ఎలాగ బ్రతకాలో, దేవుని ఎలాగ ప్రేమించాలో, దేవుని మార్గంలో ఎలాగ అనుసరించగలగాలో, మనకు అన్ని విషయాల్లో ఆయనే మనకు మాదిరి. అన్ని విషయాలు ఆయన మనకు మాదిరించిపోయాడు.
కాబట్టి ఈరోజు ప్రభువును అనుసరించగలిగిన వారుగా, ప్రభువు మనసెరిగి ప్రభువునకు వలె నడుచుకొనగలిగినటువంటి వారంగా, ప్రభువునకు వలె జీవించగలిగేటటువంటి వారంగా ఉండగలగాలి. కాబట్టి ఆయన ఏకూజామునే ప్రార్థించగలిగేవారు, సాయంత్రం వేళ ప్రార్థించేవారు, రాత్రంతా ప్రార్థించేవారు, శిష్యులతో కలిసి ప్రార్థించేవారు. అందుకనే ఆయన నిజమైన దేవునిగా తన కార్యాన్ని భూమి మీద నిర్వర్తించి సమాప్తం చేసి ముగించినట్లుగా మనం చూడగలుగుతాం. అందుకని ప్రభువారిని గురించి వాక్యం తెలియజేస్తుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదివితే, శరీరధారి అయి ఉన్న దినములలోనూ మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని గురించి ఇక్కడ వివరిస్తున్న మాట, శరీరధారి అయి ఉన్న దినాల్లో ఆయన దేవుడే ఉన్నటువంటి ప్రభువారు శరీరధారిగా భూమి మీదకు వచ్చినటువంటి దినాల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షించగలవానికి నిత్యము ప్రార్థనలో యాచనలు చేసి ఉన్నందున ఆయన రక్షకునిగాను దేవుని కుమారుడిగాను దేవునిగాను అంగీకరింపబడినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువుకే ప్రార్థన అంత అవసరమై ఉన్నప్పుడు ఈరోజు మన జీవితంలో మరి ప్రార్థన ఎంత అవసరం? ఎవరు ఎక్కువగా ప్రార్థిస్తారో వారు ఎక్కువ శక్తిని పొందుకుంటారు, ఎవరు తక్కువగా ప్రార్థిస్తారో వారు తక్కువ శక్తిని పొందుకుంటారు. ప్రార్థన లేని వారికి శక్తి ఉండదు, భారం ఉండదు, దేవుని కొరకు బాధ్యత ఉండదు, దేవుని కొరకు నిలబడగలిగేటటువంటి స్థితి ఉండదు. ఈరోజు ప్రార్థనే అన్ని అనుభవాలు మనకి ఇవ్వగలిగేది, ప్రార్థనే అన్ని ఆశీర్వాదాలు మనకి ఇవ్వగలిగేది, ప్రార్థనే మనల్ని సిద్ధపరచగలిగేది, ప్రార్థనే పరలోకానికి సరిపోయే స్వారూప్యాన్ని మనలో చెక్కగలిగేది. కాబట్టి దేవుని బిడలారా, ఈ మాటలు వింటున్నా మనం సమయాన్ని వృధా చేస్తూ దుర్వినియోగపరుస్తూ ఉండేటటువంటి స్థితిలో ఉంటే ప్రార్థన యొక్క విలువను గుర్తెరుగుదాం, ప్రార్థించగలిగే వారిగా ఉన్నాం. ప్రభు వారి జీవితంలో ఎన్ని ప్రార్థన అనుభవాలు కలిగినటువంటి వారికి ఉన్నారు. మనం కూడా అలాగా ప్రార్థిద్దాం. దేవుని కృపలను, దేవుని సహాయమును, దేవుని సన్నిధిని మన జీవితాల్లో నిండారులుగా అనుభవిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయలాగిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, జయము కలిగిన మా ప్రభా, అపారమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా, కనికర సంపన్నుడా, కృప చూపు దేవుడా, అపారమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నాయనా, ఈ సమయంలో ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీ జీవితంలో ఉన్నటువంటి ప్రార్థన అనుభవాలను మీరు మాకు తెలియజేశారు. మేము కూడా ఎలాగా ప్రార్థించగలిగే వారంగా ఉండాలో, ఎలాగా ప్రార్థనలో ఎదగలిగిన వారిగా ఉండాలో, మీరు ఆశించగలిగిన జీవితాలను మేము ఏ రీతిగా జీవించాలో ప్రభా మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను బలపరచండి, తగిన సహాయం తెచ్చండి. ఎంతమంది ఈ వాక్యాన్ని వీక్షించబోతున్నారో వారందరి జీవితాల్లో కూడా ఏదో ప్రార్థన విలువను గుర్తెరిగి ప్రార్థించగలిగిన జీవితాన్ని మీరు దయచేయండి. ప్రభా మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం మీరు జ్ఞాపకం చేసుకొని ఎప్పటివరకునైనా మీరు నడిపి వందనాలు చెల్లిస్తూ ముందున దినాల్లో కూడా ఇంకా మీరు ఆ మహిమ వాడబడడానికి తగిన మీ కృపను దయచేసి మీరే మహిమ పొందుకుని సహాయాన్ని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తామన్నా.